ఫ్రెండ్స్, ఇవాళ మేమైతే డిమార్ట్కి వెళ్తున్నాం. ఎందుకంటే స్టేషనరీ కొనుక్కోవడానికి. హాయ్ ఫ్రెండ్స్, డిమార్ట్ కట మా చిన్న పాప అయితే లిస్ట్ రాసింది చూడండి. మీకు అందులో కనిపించట్లేదు కావచ్చు, చిన్నగా రాసింది. మమ్మీ అందరు డిమార్ట్ కి వెళ్తున్నారు, మనం కూడా వెళ్దాము. స్కూల్ స్టార్ట్ అయింది కదా, బుక్స్ రేపు తెచ్చుకుందాము. ఈ రోజు డిమార్ట్ కి వెళ్ళి బ్యాగులు అవి ఇవి తీసుకుందాము అని చెప్పారండి. సో అందుకే వాళ్ళ డాడీకి ఈ రోజు ఫ్రీ ఉంటే ఈ రోజు అయితే డిమార్ట్ కి అయితే వెళ్తున్నాము. సో డిమార్ట్ లో ఏమేమి తెచ్చాము ఏంటి, డిమార్ట్ కి వెళ్ళాక అక్కడైతే వీడియో తీస్తాము. సో వచ్చిన తర్వాత ఏమేమి తెచ్చామనేది కూడా చూపిస్తాము. వీడియో ఎండ్ వరకు చూడండి, ఓకేనా? ఇప్పుడైతే డిమార్ట్ స్టార్ట్ అవుతున్నాం. అక్కడికి వెళ్ళాకనైతే వీడియో అయితే కంటిన్యూ చేస్తాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్. హాయ్ అండి, రెడీ అయిపోయాము. మేమైతే వెళ్తున్నాము. మా పాప అయితే చాలా హ్యాపీగా ఉంది, మా డాడీ డిమార్ట్ తీసుకెళ్తున్నాడని. చూడండి, వాళ్ళ డాడీ అయితే రెడీ అయిపోయాడు. ఇప్పుడైతే వెళ్తున్నాం, స్టార్ట్ అవుతున్నాం. మా డాడీ చూపిస్తాం రండి. హాయ్ డాడీ. ఇప్పుడు వీడియో అయితే అక్కడికి వెళ్ళినాక అయితే కంటిన్యూ చేస్తాం. ఓకే బాయ్. హాయ్ అండి, ఫైనల్గా అయితే డిమార్ట్కి అయితే వచ్చేసామండి. ఎందుకంటే పిల్లల స్కూల్ స్టార్ట్ అయింది కదా, సో వాళ్ళకి అన్ని తీసుకుందాం అనేసి వచ్చేసామండి. బ్యాగ్స్ అవి ఇవి తీసుకుందామని వచ్చేసాము. మా ఆయనకి ఈరోజు ఫ్రీ ఉందని తీసుకెళ్తున్నాడు కదా. సో డిమార్ట్లో అయితే ఆఫర్స్ ఉన్నాయి, చాలామంది ఫుల్ రష్ ఉందండి. అందరూ అది స్టేషనరీ సామాన్ దగ్గరనైతే ఫుల్ జనాలు ఉన్నారు ఈరోజైతే. సో అలాగేలాగో మొత్తానికైతే వాళ్ళకి కావాల్సినవి అన్నీ తీసుకొని అయితే మేమైతే ఇంటికి వచ్చేసాము. ఏమేమి తీసుకున్నారనేది చూడండి. సో బ్యాగ్స్ అయితే ఫుల్ రేట్ ఉన్నాయి డిమార్ట్లో. వీళ్ళకి కావాల్సిన స్నాక్స్ అవి ఇవి మొత్తం తీసుకున్నారు. కేకులు అవి ఎన్ని రోజులు ఉంటాయి, స్కూల్కి వెళ్ళకముందే మొత్తం తినేస్తారు. సండే రోజే వీళ్ళు మొత్తం కేక్సే పట్టిర్రు మా పిల్లలైతే. ఏం చేసినా వాళ్ళ డాడీ కొనియాల్సినవి కొనిస్తాడు, ఎక్కువ తక్కువ అయితే ఏం కొనియడు. సో చూడండి, మా పాప చాక్లెట్ డబ్బా పట్టింది ఏకంగా. వద్దు మమ్మీ అని చెప్పాడు. ఎక్కువ పెద్దమ్మ అయితే చాక్లెట్స్ అవి ఇవి తింటుంది, చిన్నమ్మ అయితే ఆల్రౌండ్ ఇవి తింటుంది, బయట తింటుంది, ఇంట్లో తింటుంది చిన్నమ్మే. సో మ్యాగీ అయితే మేమైతే ఎప్పుడూ ఎక్కువ చెయ్యను, ఎందుకంటే అది హెల్దీ కాదు కాబట్టి మ్యాగీ నేనైతే అస్సలు చెయ్యను. ఎప్పుడో వాళ్ళు అడిగితే కావాలి అంటేనే. మా చిన్న పాప ఆగమాగం అవుతుంది, ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదు ఆమెకి. ఫైల్స్ తీసుకున్నారు, ఎందుకంటే వాళ్ళకి ఎగ్జామ్ పెట్టిన పేపర్స్ అన్నీ మిస్ కాకుండా. సో ఒక దగ్గర పెట్టుకోవడానికి అయితే ఒక ఫైల్ అయితే తీసుకున్నారు. సో అందులో పెట్టుకోవడానికి స్టోరీ బుక్ తీసుకుంది మమ్మీ. డాడీ స్టోరీ బుక్ కావాలి నాకంటే, మేడమ్స్ ఇస్తారు మమ్మీ, మళ్ళీ బుక్స్ తేవాలి కదా అందులో ఉంటుంది అనేసి స్టోరీ బుక్ అయితే తీసుకోలేదు. ఇది పట్టింది ఎన్ని ఒక 20-30 ఉన్నాయి మాకు అవి కంబాక్స్లు. కానీ మళ్ళీ ఏం చేసింది మా పాప, మళ్ళీ కావాలనిచ్చింది. పెద్దమ్మకైతే ఇప్పియలేదు ఈసారి, ఒక చిన్నమ్మకే ఇప్పించాము నార్మల్గా. సో ఇప్పుడైతే మొత్తం చాలా జనాలు ఉన్నారు కాబట్టి అవి చిందర వందరగా ఉన్నాయి ఐటమ్స్. చూడండి బుక్స్. సో రేపైతే బుక్స్కి వెళ్ళాలి. ఈరోజైతే ఇప్పుడు డిమార్ట్కి అయితే డాడీ తీసుకెళ్ళు అన్నారు. చిన్నపిల్లల చెప్పులు చూసారా, చాలా క్యూట్గా ఉన్నాయి. సో ఫైనల్గా అయితే బ్యాగ్స్ కాడికి అయితే వచ్చేసామండి. బ్యాగ్స్ మనం బయట తీసుకుంటే రేటు తక్కువ ఉంటుంది, కానీ డిమార్ట్లో నాకైతే మా పెద్ద పాపదైతే లాస్ట్లో చూపిస్తాను. పెద్ద పాపది ఎక్కువ రేటు పడింది, చిన్న పాపదేమో అది తక్కువ పడింది. 200-150 డిఫరెన్స్ ఉంది పెద్ద పాప బ్యాగ్కి చిన్న పాప బ్యాగ్కి. చాలా రేట్స్ ఉన్నాయి, కాకపోతే తప్పదు ఇంకా మళ్ళీ అటు వెళ్ళడం ఎందుకనేసి ఇక్కడే తీసేసుకున్నాము మొత్తము. వాళ్ళకి కావాల్సిన ఓన్లీ బుక్సే ఉన్నాయి, ఇంకా బుక్స్ ఒకటి తీసేసుకుంటే అయిపోతుంది. చిన్న పాపకైతే స్కూల్లో ఇస్తారు, పెద్ద పాపకి ఏంటంటే బయటికి నుంచే మనం బుక్ స్టాల్ ఉంటుంది కదా, అక్కడ నుంచే తెచ్చుకోవాలి. వాళ్ళు చెప్తారు ఏమేమి కావాలనేది. సో అక్కడికి వెళ్తే మనం స్లిప్ ఇచ్చేస్తే వాళ్ళే ఇస్తారు బుక్స్ అన్నీ పెద్ద పాపకి. సో చిన్నమ్మకంటే మొత్తం సెట్ స్కూల్లో ఇస్తారు. ఆమెకి ఇంకా స్కూల్ ఒక ఫ్రైడే స్టార్ట్ అయింది అంతే, పెద్ద అమ్మకి ఇంకా స్టార్ట్ కాలేదు, చిన్నమ్మకి స్టార్ట్ అయింది. సో బ్యాగ్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు. లంచ్ బ్యాగులు అయితే లంచ్ బాక్సులు సూపర్గా ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి లంచ్ బాక్సులు.
సూపర్గా ఉన్నాయి. వెరైటీగా వచ్చేసాయి చూడండి. 300, 400 ఆల్రెడీ మాకు పిల్లలకి 5-6 ఉన్నాయి. మళ్ళీ ఏంటంటే రీసెంట్గా నేను లాస్ట్ ఇయర్ అది స్మార్ట్లో తీసుకున్నాను, చాలా బాగున్నాయి బాక్సులు. సో అవే ఇయర్ అయితే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఇయర్ తీసుకోవాలంటే కొంచెం కష్టమే కదా. సో అప్పుడైతే తీసుకున్నాను, జనవరిలోనో ఏమో తీసుకున్నాను. అవే కంటిన్యూ చేస్తాం. బాగున్నాయి మమ్మీ అన్నారు వాళ్ళు కూడా. నేను అడగలే, చిన్నామ అడిగింది డాడీ తీసుకో అని. వద్దు, లంచ్ బాక్సులు ఉన్నాయి వద్దు అనేసి చెప్పాడు. స్టోరేజ్ బాక్సులు అండ్ స్నాక్స్ డబ్బాలు. మొత్తం ఇప్పుడు సండే వీకెండ్ కదా, మొత్తం ఫుల్ మంది జనాలు ఉన్నారు. మళ్ళీ మండే అయితే ఫుల్ ఇక స్కూల్ స్టార్ట్ అయిపోతే మొత్తం ఉన్నాయి లేని. సో బాక్సులు అయితే చాలా వెరైటీస్ వచ్చాయి డీమార్ట్లో. మేమైతే ఎక్కువ వెళ్ళాం, ఎందుకంటే మాకు లాస్ట్లో చివరిలో ఉంటుంది, ఎక్కడో ఉంటుంది డీమార్ట్. సో మాకైతే స్మార్ట్ దగ్గర ఉంటుంది. స్మార్ట్ అయితే మా ఇంటి ముందే ఉంటుంది. సో డీమార్ట్ అంటే ఎక్కడో చివరికి ఉంటుంది, వెళ్ళాలి లాంగ్. సో బాటిల్స్ కాడికి అయితే వచ్చేసారు ఫైనల్గా. మేమైతే లాస్ట్ ఇయర్ స్టీల్ బాటిల్స్ తీసుకుంటే ఏం చేశారు, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి వాటిని పలగొట్టేశారు. సో 2 సార్లు తెస్తే 2 సార్లు అయిపోయింది, అలానే వాళ్ళకి కొట్టేశారు. అయినా స్టీల్ బాటిలే తీసుకోమని చెప్పాము. వీళ్ళు ఏమన్నారు, నాకు వద్దు మమ్మీ అనేసి మళ్ళీ ప్లాస్టిక్ అయితే తీసుకున్నారు. సో ఇంటికైతే వచ్చేసాం ఫైనల్గా. స్నాక్స్ అయితే ఏమేమి తెచ్చారో ఫస్ట్ అయితే చూపించు మమ్మీ అని అన్నారు. సో ఫస్ట్ అయితే స్నాక్స్ అయితే చూపించేస్తున్నాను. బిస్కెట్లు, చాక్లెట్లు, కేక్స్, ఇంకేమో ఆడ దొరికినవి తీసుకున్నారు. అవి తినరో వాళ్ళకే తెలీదు. బట్ అయితే అందులో వేద్దామనేసి తొందర అయితే వేసేశారు. ఇంటికి వచ్చినాక మమ్మీ నేను ఇది తినను అది తినను అంటున్నారు. మా ఆయన ఏం కొనిచ్చాడో చూడండి. నాకైతే మీరైతే గెస్ చేయలేరు. మా ఆయన అయితే ఇది ఒకటి కొనిచ్చాడు నాకు. ఇంకొకటి ఏం కొనిచ్చాడో చూడండి, లాస్ట్లో చూపిస్తా. మా పాప బ్యాగు, పెద్ద పాప బ్యాగ్ ఇది. సో ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాటర్ బాటిల్, బ్యాగ్ ఎలా ఉంది చెప్పండి. ఇది పెద్ద పాపది. ఫస్ట్ చూపించింది చిన్న పాపది, సెకండ్ చూపించింది పెద్ద పాప. సో చిన్న పాప బ్యాగ్ ఇది. నాది అని చెప్తుంది. ఇవి ఫైల్స్, ఇవి పేపర్స్ పెట్టుకోవడానికి, ఎగ్జామ్ పేపర్స్ రోజు వాళ్ళకి ఎస్టీ పెడతారు కదా. సో అవి అయితే ఇందులో పెట్టుకోవడానికి మిస్ కాకుండా ఉంటుంది కదా అనేసి. అలాగే ఒకటి టూలెట్ బోర్డు కూడా చేయించుకొచ్చాము. వెళ్తే ఒకేసారి అన్ని పనులు చేసుకొని రావాలి కదా అని. ఏమో అందులో అయితే వేశారు అండి వీళ్ళైతే పిల్లలు. మీ పిల్లలు అంతేనా? మా పిల్లలు అయితే అంతే. కానీ వాళ్ళ డాడీకి, మా ఆయన కొనిచ్చింది ఇది మెయిన్గా నీకు ఉపయోగపడుతుంది, ఇది మాత్రమే తీసుకో అని చెప్పాడు. అందుకే ఆడవాళ్ళకు ఉపయోగపడేది అదొక్కటి. సెంట్ బాటిల్ ఒకటి మా పాపకి ఇది నచ్చిందంట. సో ఎందుకండి తెస్తుంది, మళ్ళీ ఒక 1 month 2 months వాడుతుంది అంతే. తర్వాత ఏం చేస్తుంది, మళ్ళీ ఇంకోటి కావాలి అంటది. సో అలానే ఒక ఇయర్కి 4-5 బాక్సులుగా ఉంటుంది మా పాప. సో అందుకనే కొంచెం 150లో 200లో తీసుకున్నాను అంతే. మళ్ళీ ఎందుకంటే మళ్ళీ తీసుకుంటుంది కదా అనేసి ఇలా తీసుకున్నాను. అలా కొత్తది కావాలి అంతే, అది ఎక్కువదా తక్కువదా కాదు. ఈ ఇయర్ కొత్తది తీసుకున్నామా లేదా అంతే, అందుకనేసి ఇదైతే తీసుకున్నాము. సో పెన్సిల్ అంట. మాకైతే అప్పుడు ఇవన్నీ ఏం లేవండి, పెన్సిల్ దొరకడమే మహా కష్టం. వీళ్ళకైతే పెన్సిల్ అంట, ఏంటోనంట. పెన్నులు బ్లాక్ అండ్ బ్లూ. సో మీ పిల్లలు కూడా ఇంతేనా? మా బ్యాగులు ఎలా ఉన్నాయి, మా సామాన్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లల స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఓకేనా, బాయ్.